మన ఛానల్ ద్వారా నైట్ టైం ఎలా ఉంటుందో బెంగళూరులో ఒకసారి చూపించండి అని మనం ఇప్పుడు ఒక మాల్కి వచ్చాం. ఇప్పుడే లండన్ బస్ వచ్చింది ఇక్కడికి. మీరు కూడా చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఉంది మన బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి 100 రూపీస్ బస్ ఎక్కాలంటే పర్ పర్సన్కి. చాలా కూల్గా ఉంటుంది బెంగళూరు, మీకు అందరూ కూడా తెలుసు, చాలా కూల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. మీరు బ్యాక్ సైడ్ అంతా చూడొచ్చు, వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక మాల్ దగ్గరకు వచ్చాం, కోరమంగళంలో ఉన్నాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేది మనకు మాల్. వ్యూ అనేది చాలా నైట్ టైం చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వెహికల్స్. మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇంకా మీరు కూడా చూడండి బ్యాక్ సైడ్. మన బ్యాక్ సైడ్ లండన్ బస్ కూడా ఉంది. మీకు క్లారిటీ కనుక చూపిస్తాను లండన్ బస్ కూడా. ఇది వచ్చేసి బ్యాక్ గేట్. మన బ్యాక్ గేట్లో ఉన్నాం మాల్కి. ఇక్కడికి వచ్చేసి మనకు లండన్ బస్. చాలామంది మనం లండన్ పోకపోవచ్చు, కానీ మనం లండన్ బస్ ఇక్కడే చూడొచ్చు. ఈచ్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడే బస్ స్టాప్ కూడా చేశారు, దిగుతున్నారు అంతా. చాలామంది కనపడిస్తుంది అనుకుంటా, ఐ థింక్. మన బ్యాక్ సైడ్ ఉండేది లండన్ బస్సు. చాలామంది చిన్నపిల్లలు కూడా వెహికల్స్ ఆడుకుంటున్నారు నైట్ టైం కాబట్టి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే బస్ ఉంది. మీకు లోపల కూడా చూపిస్తా, బస్ లోపల ఏముంటాయో, ఎలా ఉంటుందో కూడా. కమన్ ఫ్రెండ్స్, సి మన బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, లోపల సైడ్. సి ఫ్రెండ్స్, చాలా మంది కూర్చున్నారు ఆల్రెడీ. ఆ సైడ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందని బస్సు. టోటల్ లండన్ బస్ ఇది. చాలా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లలంతా. ఇప్పుడు బాగా క్లారిటీ ఉందనుకుంటా మన బస్సు. చాలామంది ఫోటో కూడా దిగొచ్చు లండన్ బస్సులో. చాలామంది ఎక్కువ స్టార్ట్ చేస్తున్నారు. వ్యూ అనేది చాలా బాగుంటుంది, కూర్చోవడానికి కానీ నైట్ టైం చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది కూర్చుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మన ఛానల్కి ప్రతిరోజు కూడా మనం అప్డేట్ చేస్తుంటాం, ప్రతిదీ కూడా మీకు చూపిస్తుంటాం. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ వెహికల్స్. మరిన్ని వీడియోస్ మీ మెత్తగా తీసుకొని వస్తాను. మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.